బాధ్యత గలవారే సర్పంచులుగా గెలవాలి. సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి ఈదగాలిలో పర్యటించిన రాజగోపాలరెడ్డి, శృతిరెడ్డి దంపతులు త్వరలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల కోసం బాధ్యతగా పనిచేసే వారిని సర్పంచులుగా గెలిపించాలని సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ఈదగాల గ్రామంలో ఆదివారం సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి, శృతిరెడ్డి దంపతులు ఇద్దరూ పర్యటించారు. ఇంటింటికి స్వయంగా వారు వెళ్లి ప్రజల యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్న లబ్ధిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అన్నా చేయి నేను ఇందాక చూసి ఏదైనా ఈ మంచి చేయాలా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు ఉపయోగపడాలని ఆలోచిస్తాడు సోమిరెడ్డి గారు కానీ, ఇక్కడున్న రాధమాం కానీ, నాగార్జున అన్న కానీ, అందరూ హరన్న కానీ, అందరూ ఏంటంటే ముందు తాపత్రయం మనకి ఎట్లా చేయాలా, ఏ విధంగా మీకు ఉపయోగపడాలని చెప్పి. సో ఇల్లు కూడా చూస్తూ వచ్చాం, దారిలో వస్తూ ఉంటే కొన్ని ఇల్లు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. గతంలో వచ్చిన కాలనీ ఇల్లు అని చెప్తా ఉన్నారు, మన ఎన్టీఆర్ గృహాలు ఆ టైంలో వచ్చినాయి అంటూ ఉన్నారు. అవన్నీ కూడా ఈ నెలాఖరికి పోర్టల్ ఓపెన్ అవుతుంది, హౌసింగ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. పాత ఇళ్ళు అన్నిటికీ ఫ్రెష్గా మనం పెట్టుకోవచ్చు, శాంక్షన్స్ పెట్టుకోవచ్చు. గుడిసెలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికి 2008 ముందు ఉన్న ప్రతి ఇంటిని మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ఇవన్నీ పాతయ్యాయి కాబట్టి వాటిలన్నిటికీ కొత్త ఇల్లు శాంక్షన్ అవుతాయి. గుడిసెలు ఉన్న మన ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రెష్గా ఇల్లు శాంక్షన్ అవుతాయి. 2.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది ఇల్లు కట్టుకునేదానికి. కొంతమంది ఎవరైతే కట్టుకోలేని వాళ్ళు ఉంటారో, వాళ్ళ బేస్మెంట్లు దాకా చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఇక్కడున్న నాయకులు సపోర్ట్ చేస్తారు, రాధమావ మీకు సపోర్ట్గా ఉంటారు. ఎవరో ఒకరు ఒక మంచి క్వాలిటీ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మీకు ఆ ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తారు. దగ్గరుండి మీరు కూడా శ్రమదానం చేసి, మన రిక్వెస్ట్ ఏం లేదు, మీరు కూడా తలా ఒక చేసి, మన సొంత ఇల్లే కాబట్టి, మన పనే కాబట్టి శ్రమదానం చేసి ఆ ఇల్లు కట్టించుకుంటే ఆ 2.5 లక్షలు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు. అందుకని మీరు కూడా తలా ఒక చేసి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించుకునే కార్యక్రమాల్లో కూడా ముందుండండి. ఏదైనా లైట్లు, డ్రైన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము అవన్నీ నోట్ చేసుకుంటాము. ఏదన్నా ఒక నివేదిక లాగా సోమిరెడ్డి గారికి ఇవ్వడము. అందరికీ నమస్కారం. ఈరోజు ఈదగాలి ఇంటింటికి తిరుగుతున్నాము. ఈదగాలికి వచ్చాము, సోమిరెడ్డి కుటుంబము. ఇక్కడ సంయుక్త పెద్దమ్మ ఉన్నారు, పెద్దనాన్న ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం తిరుగుతున్నాము. ఇక్కడ బేసిక్లీ మా మోటివ్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేవా తెలుసుకోవడానికి వచ్చాము. అది కాకుండా ఫస్ట్ హ్యాండ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయా, కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంటి సమస్యలు ఉన్నాయా. ఎందుకంటే పాత ప్రభుత్వంలో హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలామంది కాంట్రాక్టర్స్ మోసం చేసి పేదల డబ్బులు తినేసి చాలా ఫ్రాడ్ జరిగినాయి. సో అవన్నీ వాళ్ళకు యాంగ్జైటీని ఇచ్చే ఇష్యూస్ ఇవన్నీ. సో అవంతా క్లియర్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త ఇంటి శాంక్షన్స్ అయినాయో అవి ఎట్లా చేసుకోవాలో వాళ్ళకి చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేస్తున్నాము. అవి కాకుండా
బాబు గారు ఇచ్చిన పథకాల గురించి చాలా సంతోషమైన స్పందన వస్తుంది ప్రజల నుంచి. తల్లికి వందనం ప్రతి ఒక్కరికి చేరింది. ఏదో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి దాంట్లో. ఇంటికి 3 పిల్లలు ఉంటే ఒకరికి చేరలేదని కంప్లైంట్స్ ఇస్తున్నారు. సో అవి కూడా మన సచివాలయం సిబ్బంది చాలా ఎఫెక్టివ్గా పనిచేసి గ్రీవియన్స్ కమిటీకి పెట్టింది. సో ఇట్లాంటి టీథింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాము. అవి కాకుండా ఇక్కడ మామయ్య గారు చేసిన అభివృద్ధి చాలా మంచి పనులు చేసాము. మేము సీసీ రోడ్లు మామయ్య గారు వేయించారు. మళ్ళీ వాటర్ ట్యాంక్ మనమే పెట్టించాము. అది కాకుండా మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ అన్నా, ప్రైమరీ స్కూల్ అన్నా, ఎలిమెంటరీ స్కూల్ అన్నా చాలా డీక్యాపిటేటెడ్ స్టేట్లో ఉన్నాయి. అవి కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అవన్నీ రిపేర్స్ కూడా మేము అండర్టేక్ చేస్తామని ఊరందరికీ హామీ ఇచ్చాము. ఇక్కడ పిల్లలకు ఒక చిన్న ఇబ్బంది ఉంది. వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఒక ఫర్లాంగ్ అంటే 1 కిలోమీటర్ వేరే కాలనీకి పోవాలి. అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు అని చెప్తున్నారు చిన్నపిల్లలంతా. సో వాళ్లకు ప్రభుత్వం నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసే పనిలోనే ఉన్నాం. సో ఇక్కడ ప్రజలంతా చాలా ఆప్యాయంగా మమ్మల్ని పలకరించారు. మామయ్య గారికి ఓటేసి గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సోమిరెడ్డి గారి కుటుంబం మీ అండగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నా. అట్లే మేమందరము ఇక్కడ ఫ్యామిలీ నుంచి అందరం వచ్చాము. అందరం మీకోసం పనిచేసి మీకు ఏ సమస్యలు రాకుండా చూసుకోవడమే మా మెయిన్ క్రైటీరియా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయతీలో మొత్తం శృతి నేను కంప్లీట్గా ప్రతి కాలనీకి తిరుగుతూ ఉన్నాము. ముఖ్యంగా గ్రామ నాయకులు ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టున్నారు. ఈ ఏడాది కాలంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో, సంక్షేమం జరిగిందో ప్రతి గడపకి చేరాలనే ఉద్దేశంతోనే వస్తూ